వెల్కమ్ టు భారత వనితా టీవీ. జంగాన్ని రాజకీయంగా బలిపశువుని చేశారని బీసీ సంఘాల నేతలు మండిపాటు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని సీఎం జగన్మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి రాజకీయంగా వాడుకొని బలిపశువును చేశారని బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. పలువురు బీసీ సంఘాల నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ నేతలు అందరూ ఏకమై బీసీల కోసం పాటుపడే వ్యక్తిని, బీసీల కోసం పనిచేసే పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మాకు పదవులు కాదు, ఆత్మగౌరవం కావాలని బయటకొచ్చి జంగా కృష్ణమూర్తి సైతం మాట్లాడటం హర్షించదగ్గ విషయం అన్నారు. అలాంటి వారికి అండగా నిలబడి బీసీల ఐక్యతను చాటి చెబుతామని పలువురు బీసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు ముప్పడ వెంకటేశ్వర్లు, జంగాల అజయ్ కుమార్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా అనిల్ కుమార్ యాదవ్ పై బీసీ యువకుడు కోన వెంకట్ యాదవ్ నిప్పులు చెరిగారు. జంగా కృష్ణమూర్తి మీద విమర్శలు చేసేటప్పుడు ఆలోచించుకోవాలని మోర్చంపాడు రైతు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఆదరించాలి కాబట్టి ఇక్కడున్న ఒక నిజాయితీపరుడైన యాదవ సామాజిక వర్గానికి చెందిన జంగాని విమర్శించడం సరికాదని రైతు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కోనంకి వెంకట్ యాదవ్. మీ అందరికీ బాగానే తెలుసు, నేను ఫేస్బుక్లో ఎప్పుడు ఉంటాను. ఇందాక అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు జంగా కృష్ణమూర్తి గారి గురించి. అయ్యా అనిల్ కుమార్ యాదవ్ గారు, జంగా కృష్ణమూర్తి గారి గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారో మాకైతే తెలియట్లేదు. 2014లో ఓడిపోతారని తెలిసి టికెట్ ఇచ్చారంటున్నారు. మరి 2009లో మీరు ఎందుకు ఓడిపోయారయ్యా నెల్లూరులో చెప్పండి. మీరు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు పర్సెంటా 0.5% అన్నావు. 2021 కల్లా కంప్లీట్ చేస్తా, డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తా అన్నావు. కనీసం ఇంతవరకు అది కంప్లీట్ అవ్వలేదు. మరి దాని గురించి మాట్లాడరండి. 2018లో గుంటూరులో బీసీ సభ పెట్టి ఏం చెప్పారా మీరు? నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి జిల్లాకు ఒక యాదవ బిల్డింగ్ కట్టిస్తానని చెప్పావు. మరి దాని గురించి మాట్లాడరేంటి? అయినా ఈ వైసీపీ పార్టీలో ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరైనా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతే అదే సామాజిక వర్గం చెందిన వ్యక్తితో తిట్టించడం ఇది మరీ బాగా పరిపాటిగా మారిపోయింది. ఒకసారి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ జిల్లాకు చెందిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మంగళగిరి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, మరి కాపూర్ రామచంద్రారెడ్డి గారు, వీరందరూ కూడా వెళ్ళిపోయినప్పుడు కనీసం వాళ్ళ సొంత సామాజిక వర్గం ప్రెస్ మీట్ పెట్టి కనీసం ఒక మాట కూడా తిట్టలేదు. ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళ ఇచ్చే గౌరవం అది. కానీ మీరు ఒక ఇరిగేషన్ మినిస్టర్ అయ్యుండి, అదే ఎక్స్ మినిస్టర్లే ఇరిగేషన్ ఎక్స్ మినిస్టర్ అయ్యుండి కూడా ఒక సొంత సామాజిక వర్గాన్ని, ఒక వ్యక్తిని మీరు దూషిస్తున్నారంటే మరి ఇక్కడ అతను ఎన్ని అవమానాలు పడ్డాడో మీకు తెలుసా? మరి విప్ పదవి ఇచ్చా అంటున్నారు, లేదంటే ఎమ్మెల్సీ ఇచ్చన్నారు. మరి ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వటం లేదు? మరి క్యాబినెట్ ర్యాంక్ అంటున్నారు కదా. క్యాబినెట్ ర్యాంక్ అంటే మరి వీనకన్నా వెనక విప్ పదవి వచ్చింది లేళ్ళ అప్పిరెడ్డి గారికి, కానీ ఆయనకు ప్రోటోకాల్ వెహికల్ ఉంది, ఈయనకు ప్రోటోకాల్ వెహికల్ ఎందుకు లేదు? ఎన్నోసార్లు కలెక్టర్ గారికి అప్లై చేశారు ప్రోటోకాల్ వెహికల్ కోసం, కానీ ఇవ్వలేదు. మరి దాన్ని చెప్పండి. బీసీలకి అవి ఇచ్చాం, బీసీలకి ఈ ఇచ్చామని చెప్తున్నారు. బీసీల కోసం కూడా జంగా కృష్ణమూర్తి గారు స్టేట్ మొత్తం తిరిగి పర్యటన చేసి బీసీలందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చి 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారు. ఫస్ట్ అది తెలుసుకోండి. అది తెలియకుండా మీరు ఏదో వచ్చి ఇక్కడ వచ్చి నర్సాపేటలో వచ్చి ఏదో ఉత్తర ప్రగల్భాలు పలికితే ఇక్కడ ఎవ్వరు మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేదు. అసలు అయినా మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు ఒక మాట చెప్పనా అంటే, అది మీకు కూడా తెలుసు అనుకోండి. అక్కడ మీరు గెలిచే పరిస్థితి లేదు. అందులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం అనిల్ కుమార్ యాదవ్ ఉంటే మేము కనీసం పోటీ చెయ్యం అక్కడ అని చెప్పేసి వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇక నా చేసేది ఏం లేక వీడు ఎప్పుడు మన జపం చేస్తుంటాడు అని చెప్పేసి ఆ నర్సాపేటలో వాళ్ళు ఉన్నారు కొంచెం ఎక్కువ, అక్కడ తగలేద్దామని అని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చారు. కానీ మీరు మరి మూడోసారి గెలిచే వ్యక్తి అయితే ఇప్పుడు నెల్లూరులో మీరు పోటీ చేయొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? మరి ఒక మాట మనం మాట్లాడే ముందు వెనక తెలుసుకొని మాట్లాడే. మోటాలు సంపాదించి అన్నారు. ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు మీరు 1000 కోట్లు సంపాదించారు రివర్స్ టెండరింగ్ అని. మరి జంగా కృష్ణమూర్తి గారు రెడీ అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మీదే ఉంది. సిబిఐ ఎంక్వైరీ కానీ, ఈడీ ఎంక్వైరీ కానీ, ఏసీబీ కానీ అయినా మరి ఎవరు ఎంత సంపాదించారో తెలుస్తుంది. ఎవరో స్క్రిప్ట్ చదవాల్సినంత అవసరం లేదు. ఎవరిచ్చిన స్క్రిప్ట్? జంగా కృష్ణమూర్తి గారు దగ్గర 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంటున్నారు. పల్నాడు ప్రాంతానికి సుపరిచితుడు. ఆయనకి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవాల్సినంత అవసరం లేదు.
నువ్వు చదువుతున్నావు వచ్చి నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ స్క్రిప్ట్ నువ్వు చదువుతున్నావు, ఏం చదవటల్లా, అది తెలుసుకో. ఏంది ఇక్కడ మన సోదరులు వాళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ కొంతమంది ఓటేయాలన్నా కానీ ఒకసారి ఒక మాట అనాలా ఒక మాట అనకూడదని ఆలోచించుకున్నాను. అది మీరు స్టేట్ డెవలప్ గురించి మాట్లాడండి. ఇప్పుడు నిరుద్యోగ యువత ఉంది, నిరుద్యోగ యువత అట్లాంటి ఐటీ కంపెనీలు ఎట్లాంటివి తీసుకొచ్చి మా స్టేట్ని డెవలప్ చేద్దాం, ఇది లేదు. అసెంబ్లీలో కూర్చొని అరే నా కొడక ఇట్లాంటి మాటలేనా శాసనసభలో? మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తుంది. అనిల్ కుమార్ యాదవ్ గారు మాటలు తోలొద్దు, ఏంది తెలుసుకొని మాట్లాడండి ఏదైనా. వాస్తవాన్ని రాస్తా, నిజాన్ని చెబుతా, భారత వనితా టీవీ.